తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంతో పాటు అక్కడి నుంచి సుందిళ్లకు నీటిని తరలించేలా డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మారిన అలైన్మెంట్తో డీపీఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం 11 కోట్లకి పైగా అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించాలన్నది మొదటి ప్రతిపాదన. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు, ఇంజనీర్లు కోల్డ్ బెల్ట్ ఇతర అంశాల కారణంగా తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు తరలించడం మేలని చెప్పారు. ఆర్థికంగా భారం తగ్గడం సహా సాంకేతికంగా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా డీపీఆర్ తయారీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు పరీక్షలు, నీటి లభ్యత, నేల పరిస్థితులు, ఇప్పటికే ఉన్న కాల్వల నెట్వర్క్ స్థితిగతులు, పర్యావరణ అనుమతులు, ఇతర అనుమతులకు సంబంధించి టెండర్లను పిలిచింది. సవరించిన డీపీఆర్ను వీలైనంత త్వరగా తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.